కోడ్ ఇంజనీర్ల గోడ్. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త పాఠాలేవి? బలిపీఠం పైన విద్యార్థుల భవిష్యత్తు. నిరుద్యోగ ఫ్యాక్టరీల ఇంజనీరింగ్ కాలేజీలు. ఏటా 15 లక్షల మందికి పట్టా. 1,00,000 మందికి మించి రాని ఉద్యోగాలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సౌత్ న్యూస్ ఛానల్. నేను లావణ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోంది. ఆ టెక్నాలజీకి తగినట్టుగా భారతదేశ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యా బోధన సాగడం లేదని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో కాలం చెల్లిన కోడింగ్ పాఠాలను పట్టుకుని రుద్దిందే రుద్ది బయటకు పంపుతున్నారు. దీంతో క్షణక్షణానికి మారిపోతున్న టెక్నాలజీ మాయా ప్రపంచంలో చిక్కుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఐటీ కంపెనీల గేటు బయటే ఉండిపోతున్నారు. ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వారిలో కేవలం 1,00,000 మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయనేది ఒక చేదు నిజం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఏం కావాలి ఇప్పుడు చూద్దాం. 8 లక్షల కోట్ల రూపాయల విలువైన భారతీయ ఐటీ పరిశ్రమ ఇప్పుడు ఏఐ దెబ్బకు వణుకుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీ సీఈఓ చెప్పినట్లుగా చాలా మందికి ప్రాథమిక కోడింగ్ కూడా రావడం లేదు. వీరు కాలేజీల్లో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత సాంకేతికతకు ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. అయితే కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీలను చూడడం లేదు, పని చేసే సత్తా ఉన్న వారినే వెతుక్కుంటున్నాయని తేల్చి చెప్పారు. భారతీయ విద్యా సంస్థలు ఇంకా దశాబ్దాల నాటి పాఠాలని బోధిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీలు కూడా లేకపోవడంతో అసలుకే ఎసురొస్తోంది. ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి కీలక రంగాల్లో సరైన శిక్షణ ఉండడం లేదు. ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పైన ఉండడం లేదు. గతంలో ఐటీ ఉద్యోగం అంటే లక్షల రూపాయల ప్యాకేజీలు ఉండేవి. కానీ దశాబ్ద కాలంగా పెద్ద ఐటీ కంపెనీలు జీతాలు పెంచడం లేదు. ఇది నేటి ధరలతో పోలిస్తే చాలా తక్కువని మోహన్ దాస్ పై విశ్లేషించారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోనికి తీసుకుంటే జీతాల పెరుగుదల సగానికి సగం పడిపోయింది. గోల్డ్ మ్యాన్ అంచనా ప్రకారం ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు ప్రభావితమవుతున్నాయి. ఇది భారతదేశం లాంటి అభివృద్ధి చెందే దేశానికి పెద్ద దెబ్బ అని తేల్చి చెప్పింది. కేవలం కింది స్థాయి పనులు చేసే వారి అవసరం ఇక ఉండదని అంటున్నారు. సాఫ్ట్వేర్ కోడింగ్, బగ్స్ సరిచేయడం వంటి పనులను ఏఐ సెకన్లలో చేసేస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా కంపెనీలు ఇప్పుడు భారతీయ శ్రమశక్తి పైన ఆధారపడడం తగ్గిస్తున్నాయి. కాలేజీల్లో లక్షల ఖర్చు పెట్టి చదివినా అప్డేటెడ్ టెక్నాలజీ కోసం మళ్ళీ బయట కోర్సులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. పలువురు యూట్యూబ్ పాఠాంశాలపైన ఆధారపడుతున్నారు. అన్నింటికీ మించి క్యాంపస్ ఇంటర్వ్యూలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థలు కూడా కొత్త వారిని తీసుకోవడం తగ్గించేశాయి. $500 బిలియన్ కంటే ఎక్కువ ఆదాయం గడించే ఐటీ రంగం ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండడం లేదు. నాస్కామ్ నివేదిక ప్రకారం నైపుణ్యాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీలపైన ఫోకస్ పెడుతున్నారు. దీంతో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. మెకానికల్, సివిల్, ట్రిపుల్ వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని విద్యావేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఈరోజు గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ స్టాండర్డ్స్ రావట్లేదు వాళ్ళకు. ఎందుకు అంటే ఈ యొక్క సిలబస్ అప్డేషన్ లేదు, సరిగా క్లాసులకు అటెండ్ కావట్లేదు. ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మేమేం చేస్తే ఈరోజు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రాసెస్లో లాస్ట్ 6 months నుంచి కొత్త సిలబస్లు ఇచ్చి ఈ యొక్క స్టూడెంట్స్కు ఈ ఇండస్ట్రీ అనుసంధానంగా వాళ్ళకు ఇంటర్న్షిప్స్ ఇచ్చే తర్వాత వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాము. ఒక్కటి చెప్పదలుచుకున్నా, ఈరోజు మన ఇంజనీరింగ్ క్రేజ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మటుకు ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ అని, ఇంజనీరింగ్ అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అనేటువంటి భావనలో స్టూడెంట్స్ ఉన్నారు. అది కాదు. ఇంజనీరింగ్లో అన్ని బ్రాంచ్లు కూడా ఇంపార్టెంటే. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ సమపాలనలో ఉండాలి. అన్నిటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇంజనీరింగ్ విద్యలో ఒక చిన్న లోపం ఏంటంటే ఇవాళ టెక్నాలజీ ఏమో చాలా ఫాస్ట్గా మారుతుంది. మరి దానికి అనుగుణంగా మన యొక్క ఇంజనీరింగ్ విద్యలో కూడా మార్పులు రావాలి. ముఖ్యంగా సిలబస్ ఈరోజు విద్యలో ఉన్నటువంటి లోపం ఏంటంటే
చక్కటి విద్యను అందించాలంటే ఏంటంటే అప్డేటెడ్ స్కిల్స్ ఉండాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ కానీ, కాలేజీలు కానీ, స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, అప్డేట్ ఆర్ అవుట్డేట్. ఇఫ్ వీఆర్ నాట్ అప్డేటెడ్ వీఆర్ అవుట్డేటెడ్. అవుట్డేట్ అయితే మాత్రం మనకు ఎవ్వరు మనల్ని తీసుకోరు. కాబట్టి మా ప్రయత్నంగా కూడా ఈ ఇంజనీరింగ్ విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, ముఖ్యంగా ఏఐసిటి లాంటి ఒక రెగ్యులేటరీ బాడీస్ కూడా ఏఐ కాంటెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. కాబట్టి అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీలైనంత వరకు సబ్జెక్ట్స్తో అనుసంధానం చేసి ఫ్యూచర్ కోర్సులన్నీ కూడా టెక్నాలజీ అనుసంధానం చేయాలి, ఏఐ టెక్నాలజీ అనుసంధానం చేయాలి. జాబులు వచ్చేటువంటి కోర్సులను మనం చేస్తేనే తప్ప జాబులు లేకుండా, స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ లేకుండా ఎలాంటి విద్యా వ్యవస్థను మనం ఇచ్చినా కానీ తప్పు. కాబట్టి తెలంగాణ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుకోండి, మిగతా ఏ రెగ్యులేటరీ బాడీస్ అయినా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సిలబస్ను అప్డేట్ చేయాలి, స్టూడెంట్స్ కావాల్సినటువంటి చక్కని విద్యను అందించాలి. ఈ యొక్క విద్య ఎలా ఉండాలంటే ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా వ్యవస్థను రూపొందించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దాన్ని అనుగుణంగా అందరూ ఎవరైతే కన్సర్న్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నూతనమైనటువంటి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. చక్కటి జాబులు ఇచ్చే ప్రయత్నంలో అందరం కలిసి పనిచేద్దాము. ఎలాంటి మార్పులకైనా కానీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా ముందుకు వస్తుంది. మీ యొక్క కోఆపరేషన్, కోఆర్డినేషన్, మీ యొక్క ఇన్పుట్స్ చాలా అవసరం. థ్యాంక్ యూ. భారతదేశంలో విద్యా విధానం కేవలం పరీక్షల చుట్టూనే తిరుగుతోంది. ఈ పద్ధతి మారాలి. విద్యార్థులు స్కిల్స్ పెంచుకోవాలి, ఇంటర్న్షిప్లు చేయాలి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, ప్రయోగాలు చేయాలి, సమస్యలను గుర్తించి పరిష్కరించే సామర్థ్యం పెరగాలి. ప్రధాన లోపం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అందువల్ల తక్షణమే ఏఐ యుగానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళికలను మార్చాలి. లేదంటే ఇంజనీరింగ్ పట్టాలు కేవలం గోడలకు తగిలించే పటాల్లాగే మిగిలిపోతాయి.